ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నలు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే ఆందోళన మాత్రం ఆగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు శర్మ. థ్యాంక్ యూ కేశవ్. ఈ దీక్షపై మరిన్ని వివరాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను అడిగి తెలుసుకుందాం. మందకృష్ణ గారు, మీ దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటి? సార్, ఈ విద్యా సంవత్సరంలోనే వర్గీకరణ చేపిస్తామని 100 సార్లు మాట ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పాడు. ఈ రోజు వర్గీకరణ కనుక మేము సాధించుకోవడం మాకు భవిష్యత్తు లేదు కనుక వచ్చే నెలలోనే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే ఆ జాతికి న్యాయం జరుగుతుందనే దాని మీదనే ఇవాళ ఆమర దీక్ష చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఎంఆర్పీఎస్ కార్యాలయం పార్చిగుట్టలో ఉన్నాను. దాదాపు నా కార్యకర్తలు ఓన్లీ హైదరాబాద్ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు ఆ జిల్లాలో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అనవసరంగా పోలీసు యంత్రాంగం వల్ల, రాజశేఖర్ గారు పోలీసులు పెట్టడం వల్ల వాళ్ళు అనవసరంగా ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. అది ఏ పరిణామాలు జరిగినా కూడా మేము వెనుక తగ్గడానికి అయితే సిద్ధంగా లేము. ఒకటి స్పష్టంగా మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ఈ రోజు రాజశేఖర్ గారు 1-2 సందర్భంలో ఆయన ఇంటికి పిలిపించుకొని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటికి పిలిపించుకొని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కనుక ఆయన ఇంటికి పోయి అడగడానికి లేదా నిరాకరణ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. గతంలో కరీంసీఆర్ గారిని, పొన్నాలక్ష్మి గారిని కేసీఆర్ గారు వాడు వీడు అన్నప్పుడు ఆయన నిలవేయడానికి కూడా నేను ఇంటికి పోవడానికి నేను ధర్మోత్సవం పర్మిషన్ అడిగాను. పర్మిషన్ ఇవ్వకపోయినా నా ప్రదర్శన ఎక్కడ అడ్డుకోకపోవడంతో పాటు నా ప్రదర్శన ఎంబడి మొత్తం పోలీస్ యంత్రాంగం వచ్చి కేసీఆర్ ఇంటికాడ ధర్నా చేయడానికి కూడా వాళ్ళు అండగున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఏ చట్టాన్ని వర్తించి నాకు కేసీఆర్ ఇంటికాడ ధర్నాకు వాళ్ళు అంగీకరించారు, ఆ చట్టాన్ని వర్తించి రాజశేఖర్ గారి ఇంటికాడ జరగబోయే అమర దీక్ష కూడా అంగీకరించాలి. అనవసరంగా ఘర్షణకు తావిచ్చే విధంగా వివరించరాదని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను. మందకృష్ణ గారు, ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం పదే చెబుతోంది, ప్రకటిస్తుంది. దీక్ష ఎందుకు చేస్తున్నారు మరి? సార్, ఇప్పుడు గత 2006 జనవరి 20 తారీఖు నాడు ఇట్లనే మేము కట్టుబడి ఉన్నాం, వచ్చే జూన్ జూలై లోపే వర్గీకరణ చేపిస్తామని 2006లోనే మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విద్యా సంవత్సరం పోయింది, అంటే నిలబెట్టుకోలేకుండా పోయాడు. కరీంనగర్ ఎన్నికల్లో నేను వర్గీకరణ వచ్చే కమిషన్ సంబంధించిన విషయంలో జనవరి ఫిబ్రవరిలో నేను రిపోర్ట్ రప్పించుకొని బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టిస్తానని మాటిచ్చి మా సహకారం కూడా కోరాడు. మా సహకారం కూడా మేము అందించాము. ఇవాళ జనవరి ఫిబ్రవరి కూడా అయిపోయింది. విశ్వరూపం సంబంధించిన విజయవాడకు వచ్చి కూడా వర్గీకరణ కట్టుబడినామని చెప్పడం జరుగుతుంది. అంటే వర్గీకరణ కట్టుబడినమే తప్ప చర్యలేసి చట్టబద్ధ చేయాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు విద్యా సంస్థలు కోల్పోతే మాకు నష్టం అవుతుంది కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు అయినది కనుక నిలబెట్టుకోమని అడగడం తప్పవుతుందా? అడగడం కోసమే నిరాదీక్ష, అడగడం కోసమే ఉద్యమం. అయితే మరి మరోవైపు మాల మహానాడు వారు రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు మాల మహానాడు నేతలకు స్వార్థపరులు కాబట్టి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు. గతంలో ఏబిసిడిని వర్గీకరించే వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన టీవీరావు గారు ఇదే రాజశేఖర్ గారిని కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే టికెట్ అలవరం తెచ్చుకున్నాడు. ఇవాళ ఈయన ఏనాడైనా బయటకు వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇవాళ 1 సంవత్సరంగా ఈయన పేరు బయటకు వస్తుంది. ఈయన ఏ ఉద్యమాలు చేసినాడు కాదు, ఉద్యోగం చేసినాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకపోయినా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకోగలిగాడు. అంటే మాలలను అడ్డం పెట్టుకుని వర్గీకరణ వ్యతిరేకించే పేరుతో పదవులు సంపాదించుకుంటున్నది, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు. ఒకనాడు వర్గీకరణ ఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వంలో కష్టాలు కొట్టి మేము జైలు పాలే కొంతమంది బిడ్డల కోసం మేము సాధించుకుంటే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు ఏబిసిడి సాధిస్తే మా జాతి భవిష్యత్తు, మా ఉపకులాల భవిష్యత్తు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మాల మహాల నేతలకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళ కులాన్ని కూడా న్యాయం చేయని వాళ్ళు, వాళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకుని ఒక స్వార్థపరులు అనే విషయం కూడా మీరు దృష్టి తీసుకుంటున్నాం. మందకృష్ణ గారు, ఇప్పుడున్న ఉద్రిక్తత నడుమ మీరు అనుకున్న సమయానికి దీక్ష ప్రారంభిస్తున్నారా? ఇక్కడ నుంచి మా యాత్ర ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటే ఇక్కడ నుంచి మా యాత్ర ప్రారంభిస్తాం. అడ్డుకోవడానికి వాళ్ళు చేసే ఏ చర్య అవుతున్నదో తిప్పుకొట్టడానికి చేసే మా ప్రతిచర్య కూడా ఉంటుంది. ప్రతిచర్య వల్ల ఇక్కడ ఉద్రిక్త వాతావరణం పట్ల రాష్ట్రం మొత్తం మీద నా జాతి చూస్తూరుకోదనే విషయం, ప్రజాసంఘవాదులు, ప్రజా సంఘాలు చూస్తూరుకోదనే విషయం రాజశేఖర్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి పరిణామానికి స్పందన రాష్ట్రం ఎట్లా జరగబోతుందో మీరు చూడబోతాను, రాష్ట్రం చూడబోతాను. ప్రసక్తే లేదు. రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన చిత్తశుద్ధి ఏపీ చేయించమనండి, పార్లమెంట్ సంవత్సరాలు బిల్లు పెట్టించమనండి. కమిషన్ల పేరుతో కాలేపం చేసి హామీల పేరుతో మమ్మల్ని ఉద్యోగిస్తానంటే 1-2 సందర్భాలు నమ్మేమో విశ్వసించాం. ఇక నమ్మడానికి సిద్ధంగా లేము, ఆరోపణ తెలుసుకొని సిద్ధంగా ఉన్నాం. ఏదైనా జరిగినా దానికి సిద్ధమే ఉన్నాం. థ్యాంక్ యూ మందకృష్ణ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించేందుకు